మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ మంగళవారం ఉదయం మహాధర్నా నిర్వహించారు. మెదక్ జోగిపేట రహదారిపై స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రోడ్డుపై బైఠాయించి 2 గంటల మహాధర్నా నిర్వహించారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని, అలాగే ఆరుగాలం పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయలేకపోవడం దురదృష్టకరమని తెలియజేశారు. లారీలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంట ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. లారీలు సమయానుకూలంగా వచ్చి వడ్లు ప్రభుత్వం అతి త్వరగా కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. తడిసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు అకౌంట్లో తొందరగా జమ చేయాలని తెలియజేశారు. చండూర్ ఎక్స్ రోడ్ వద్ద భారీ ఎత్తున మహాధర్నా నిర్వహించారు. 2 గంటల సేపు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాను కొనసాగించారు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం తడిసిపోతుందని, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని తెలియజేశారు. టీఆర్ఎస్ హయాంలో తొందరగా వరి ధాన్యం కొనుగోలు చేసిందని, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని తెలియజేశారు. ఆరుగాలం పండించిన పంటలు వర్షం పడితే తడిసి ముద్దవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యాన్ని తొందరగా లారీలు రప్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాదాపు 220 లారీలు అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామాలకు సంబంధించి 220 లారీలు ఎప్పుడు పంపిస్తారు, ఎప్పుడు తెచ్చుకుంటారు? మీరు ఇప్పుడు కావాలంటే నేను వస్తా, ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లు చూద్దాం. అక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లారీలు ఉన్నాయి, ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, మరి అవి ఎప్పుడు తెచ్చుకుంటారు, వీళ్ళు ఎప్పుడు పంపిస్తారు? అక్కడ ఉన్నటువంటి మరి రైస్ మిల్ లోపల కాలే కానీ దానికి సంబంధించిన పెద్ద నలిసి ఇవన్నీ గొడ్లైపోతున్నాయి, నూకలైపోతున్నాయి. మేము తీసుకో ఆడ సెంటర్లో 2.5 కిలోలు తక్కువ వేస్తే వీడికి వచ్చిన తర్వాత 4 కిలోలు తక్కువ వేస్తామంటారు. అంటే రైతుని దోపిడీ చేస్తాను ఇవన్నీ. రైతుకు మరి సంబంధించిన కష్టం తీసుకోవాలని ఆలోచన లేదా? దానిపైన మొలకలు ఎత్తినాయి, నల్లగైనాయి, రంగు మారినాయి, అయినా కూడా తీసుకుంటలేరు. 10 రోజులైనా ఒక్కొక్క సెంటర్కి ఒక లారీ కూడా పోలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్తారు, తహసీల్దార్ గారు ఇక్కడ 25 లారీలు ఉన్నాయమ్మా పంపిస్తామంటారు. 25 లారీలు 220 లారీలు కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకు ఇక్కడ రైతులంటే అంత నిర్లక్ష్యం అనేసి అడుగుతూ ఉన్నారు. రైతులంటే ఎందుకు పట్టించలేదని అడుగుతూ ఉన్నారు. రైతులు పండించినటువంటి కష్టం మీకు అనిపిస్తలేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క లారీల వెంటనే పంపించాలా. ట్రాక్టర్లు మేము కలెక్టర్ దగ్గర అడిగినాము, ట్రాక్టర్లు కూడా తీసుకురండి, తీసుకొస్తే అప్పుడు దానికి సంబంధించిన ఛార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం. అదేవిధంగా అమాలి కూలీలు కూడా ఇస్తామని ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడే ట్రక్స్ చూపించాం. దాంట్లో ఒక్కొక్క దానికి 100 క్వింటాలకి 6 క్వింటాలకి తక్కువ ఇస్తారు. అంటే దళారులను పోషిస్తారా? రైతులకు సంబంధించినంతగా పెద్ద ఎత్తున ధర్నా ఇస్తాం. హెచ్చరిస్తూ అధికారులు కూడా స్పందించాలా. ఇమీడియట్గా రైతు పండించిన ధాన్యం తీసుకోవాలని వాళ్ళు బ్లేమ్ చేస్తారు. రైతుల సమస్యలు లేవు, రైతులను కూడా ఓట్లు తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తారు. రైతులు రైతులు వస్తే కదా మీరు మరి వివక్ష అని చెప్పేసారు కదా. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం, తొందరగానే ఇవన్నీ కొనుగోలు చేయాలా. లారీలో వెంటనే తిప్పుకోవాలి. ఒక్కొక్క లారీ 15-20 రోజులు పోతే ఎట్లా? ఖచ్చితంగా ఇమీడియట్ మెయిన్ మీటింగ్ పెట్టిన తర్వాతనే ఈ గోడాలు తీసుకుంటారు, రైస్ మిల్లు తీసుకుంటారు. ఇలాంటి ఎడిపోతున్నాయి కదా. అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? మేము పైన ఉన్నామన్నారు కదా. పైన ఉన్నటువంటి వాళ్ళకి, రైతులకి, ఉన్నటువంటి రైతుల సమస్యలు కనిపిస్తలేవా? వాళ్ళకి అడుగుపోతే జై తెలంగాణ.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.